ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమం 3వ రోజు యువ నాయకత్వ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్విజ్, పెయింటింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమము 3వ రోజు యువ నాయకత్వ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో క్విజ్, పెయింటింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఉద్దేశిస్తూ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ పెయింటింగ్, కల్చర్ యాక్టివిటీస్ ద్వారా నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు, విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అవసరం. అందుకే సాంప్రదాయ విద్యతో నైపుణ్యాభివృద్ధిని అనుసాధనం చేయడం చాలా ముఖ్యం. నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యార్థులు కమ్యూనికేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం, సమస్య పరిష్కార నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు మరియు ఉద్యోగ నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇవి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంచుతాయి. ప్రస్తుతం స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలు యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా క్రీడలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. ఆటల ద్వారా యువత జట్టు భావన, సహనం మరియు సమయపాలన నేర్చుకుంటారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం కూడా క్రీడల వల్లే సాధ్యమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది యువత మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. క్రీడలు వారికి శారీరకంగా మరియు మానసికంగా దృఢత్వాన్ని ఇస్తాయి. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా క్రీడలు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ప్రతిభ ఉన్న యువకులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎదిగి దేశానికి గౌరవం తీసుకువస్తున్నారు. క్రీడలు శరీరాన్ని బలపరుస్తాయి, యువతను సాధికారులుగా మారుస్తాయి అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది మురళి, రేఖ, జయ, రాజశేఖర్, కైసార్, రేణుక, శ్రీనివాస్, యూత్ సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్, మై భారత్ ప్రెసిడెంట్ అంబేద్కర్, ఐటీఐ కాలేజ్ ఏటీసీ సెంటర్ ఆలేరు అడ్వైజర్ సుధీర్, భరోసా సెంటర్ యాదాద్రి మహేశ్వరి, జ్యోతి, ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ టి జానకిరాములు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు 50 మందికి పైగా పాల్గొనడం జరిగింది.